ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అన్ని మతాల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. అన్ని పండుగలు కూడా పేదవాళ్ళు ఘనంగా సంతోషంగా నిర్వహించాలని చెప్పి అన్ని పండుగలకు కూడా అధికారికంగా 10 ఏళ్ల పాటు నిర్వహించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా క్రిస్మస్ సందర్భంగా అధికారికంగా ఫీజు నిర్వహించడం, పేదలకు దుస్తులు పంపిణీ చేయడం, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ ఏర్పాటు చేయడం, దుస్తులు పంపిణీ చేయడం, బతుకమ్మ సందర్భంగా మహిళలకు మరి చీరలు పంపిణీ చేయడం, అధికారికంగా గ్రామ దేవత అనేటువంటి బోనాలను కూడా అధికారికంగా చేయడం మనం 10 ఏళ్ల పాటు చూసినాం. కానీ బాధాకరం, ఈ సంవత్సర కాలంలో అమలు కాని మాటలు చెప్పి, అమలు కాని హామీలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా పట్టించుకొని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదే కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్తే ప్రతిపక్ష నాయకులపైన ప్రతీకార చర్యలు అంటున్నారు. ప్రజాపాలన పోయింది, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ సందర్భంగా ఇప్పటికైనా ఈ రోజు నుంచి అయినా కూడా ఆ దేవుళ్ళు కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని సన్మార్గంలో నడిపించే విధంగా మరి క్రిస్మస్ సందర్భంగా కూడా ప్రార్థనలు చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బకొట్టే విధంగా కుట్రపూరితంగా మరి ఏం ఆలోచనలు ఏమో తెలియదు కానీ మరి హైడ్రా పేరిట పేదల ఇండ్లతో పాటు అనేక మరి కార్యక్రమాలు చేపడుతుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా డమైలమైంది. పేదలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఈరోజు హైడ్రా కాకుండా అనేక అవినీతి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన మరి పెద్ద ఎత్తున కుట్రలు చేసి మరి అవినీతి ఆరోపణలు మోపి ఈరోజు వారిపైన కూడా మరి కుట్రలు చేస్తున్నారు. ఈరోజు ఫార్ములా ఈ పేరిట హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించే క్రమంలో ఆనాటి మరి మంత్రివర్యులు కేటీ రామారావు చేస్తే మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం కాకుండా అనేక కంపెనీలు కూడా హైదరాబాద్కు వచ్చిన పరిస్థితి కనబడ్డది. కానీ ఈరోజు వారిపైన కేసు నమోదు చేసి ఈరోజు మరి ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ కాదు దేశ ప్రతిష్ట కూడా దిగజారే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకప్పుడు సినీ పరిశ్రమ అంతా కూడా చెన్నైకి మద్రాసుకు మరి పరిమితమైనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి అనేక రాయితీలు ఇచ్చి మరి ఫిలిం ఇండస్ట్రీని కూడా పెద్ద ఎత్తున మరి హైదరాబాద్లో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పెంపొందించే విధంగా చేసినటువంటి కార్యక్రమాలను కూడా నిన్న మొన్న చూస్తే మరి ఫిలిం ఇండస్ట్రీ కూడా మనోధైర్యం దెబ్బతినే విధంగా వారిని అక్రమ అరెస్ట్లే కాకుండా అనేక కార్యక్రమాలు చేయటం మరి ఈరోజు హైదరాబాద్ ఇమేజ్తో పాటు తెలంగాణ రాష్ట్రమే మరి ఆర్థికంగా దెబ్బతినే విధంగా ఉంది. అందుకే ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి సారించి మరి ప్రజాపాలన అన్నారు, ప్రజల పాలన మరి ఖచ్చితంగా అమలు చేసి ప్రతీకార పాలన స్వస్తి పలకాలని చెప్పి ఆ ప్రభు అయినటువంటి యేసును కూడా వేడుకుంటూ